ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణం చేసిన పొట్టి శ్రీరాములు సేవలో నిరుపమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన్ను భావితరాలు గుర్తుపెట్టుకునేలా కృషి చేస్తామన్నారు. ఆయన పేరుతో త్వరలోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన పుట్టిన గ్రామాన్ని స్మారక ప్రదేశంగా మారుస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాల్నే త్యజించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి సీఎం, డిప్యూటీ సీఎం నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు పట్టుదల దేశానికే స్ఫూర్తిగా నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన సేవలను భావితరాలు గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది. ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు, బతికుండి సాధించలేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు. మనకు ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేసింది తెలుగుదేశం పార్టీ. ఇటీవల కాలంలో విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ లో ఉండే పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు హామీ ఇస్తున్నాం, తొందరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం. పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ వంటి మహనీయుల సేవలతో పాటు రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపిన పాలకులను ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తీసుకొచ్చాం. 23 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం, ప్రతి ఒక్క సంవత్సరం ఏం చేయబోతున్నాం, మీ జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలనేది చాలా స్పష్టంగా మీకు ఇచ్చే హామీ. 5 సంవత్సరాలు మీరు చూశారు, ఇంత స్వేచ్ఛగా మనం మాట్లాడుకున్నామా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టి శ్రీరాములు గారి యొక్క గ్రామంలో నేను అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసేశారు. 2014లో విభజన జరిగిన తర్వాత 13.5% గ్రోత్ రేటు సాధించాం. ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశాం. 2019లో వచ్చిన ప్రభుత్వాన్ని మీరు చూస్తే 3 రాజధానులనే పేరు పెట్టి అమరావతి పైన కక్ష కట్టి అమరావతిని విధ్వంసం చేసి పోలవరాన్ని కూడా నాశనం చేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించే పరిస్థితికి వచ్చారు. పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవడమే కాదు, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గుర్తుపెట్టుకోవడం కాదు, 1924లో జరిగిన పరిపాలన కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే వాళ్ళ త్యాగాలు ఏ విధంగా మనకు ఉపయోగపడ్డాయి, ఇలాంటి వాళ్ళ వల్ల నరకాన్ని ఎట్లా అనుభవించామో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మీకే కాదు నాకు దప్పలా, మా పవన్ కళ్యాణ్ గారు కూడా దప్పలా. కొంతవరకు పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం, మీ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అదే ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్యాగాలు చేసిన నాయకులను చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు, తాత్కాలికంగా ఉంటాయి. కష్టపడతాం, శ్రమ చేస్తాం. పొట్టి శ్రీరాములు ఆంధ్ర జాతికి నాయకుడని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ప్రత్యేకత మరింతగా అవగతమైందన్నారు. నాలాంటి వాడు కూడా రాష్ట్రానికి ఈ స్థాయిలో మీరందరూ పెట్టగలిగారంటే దానికి ఉనికినిచ్చిన వాడు. 50 రోజుల పైన అన్నపానీయాలు లేకుండా కడుపు మలమలమల మాడిపోతూ యాసిడ్ పేగులోంచి వస్తూ ఉంటే మంటలు మండిపోతూ ఉంటే దానికి ఏమి చేయాలో తెలియక ఒక మట్టి తీసుకొని, బంకమట్టి తీసుకొని ఒక బట్టగా రాసి తడిపి పొట్టకి చుట్టుకొని మహాక్షోభ అనిపించిన మహానుభావుడే. అది కూడా ఆయన గొప్పతనం ఎప్పుడు మాకు మరింతగా అర్థమైంది అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. ఒక జాతికి నాయకుడు కాదు, ఒక కులానికి నాయకుడు కాదు, ఆంధ్ర జాతికి నాయకుడే. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఆద్యుడు.
దానికి దారి వేసినవాడు. మన రాష్ట్రం కోసం ఏర్పడిన వ్యక్తికి శవాన్ని మోయడానికి, పాడి మోయడానికి నలుగురు కూడా కనా కష్టాలు పడాల్సి వచ్చిందంటే నిజంగా అది గుండె కదిలించేసింది. ఆయన బలిదానమే మనల్ని ఇక్కడ నించోబెట్టింది. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని ఇనుమడింపజేయాలనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటును రూపొందించారన్న పవన్ దాని అమలుకు అందరూ కంకణబద్దులై ఉందామని పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు గారు ఒక కలగన్నారు, ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని. నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలను ఎప్పుడు కూడా మద్రాసులు అంటే నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పి, తెలుగు వాడు కాలర్ ఎగరేసుకున్న తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా సరే మాకంటూ ఒక ఉనికి ఉందని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన మహానుభావులు శ్రీ ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పారు, ఒక పార్టీని నడుపుతూ ఎంత కష్టమో నేను చెప్తా ఉన్నాను. ఒక 5 కోట్ల మంది, ఇన్ని కోట్ల మంది ప్రజల తాలూకు జీవితాన్ని నిర్దేశించే పాలసీలు తీసుకురావడం చాలా కష్టం. కంకణబద్దులై ముందుకు తీసుకెళ్ళడం కష్టం. అలాంటిది 2047కి ఎలా ఉండాలి ఈ రాష్ట్రం, అదొక డాక్యుమెంట్, అది ఒక దిశానిర్దేశం చేస్తుంది. కులానికి, మతానికి, ప్రాంతం లేకుండా ఎవరి సమర్థత ప్రతిభని మీరు పెంపొందించుకుంటే ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావచ్చని చెప్పేది డాక్యుమెంట్. అది దానికి ఎవరు విమర్శిస్తున్నారని ఎవరన్నా నాకు అనుకుంటే ఇలాగే విమర్శించారు ఆయన. 1990లో కూడా విజన్ 2020 ఏంటి అర్థం లేదనేది అందరికీ కనిపిస్తే వాళ్ళు మహానాయకులు ఎందుకు అవుతారు? ఆయనకి కనిపించింది రాళ్లలో రప్పలో ఒక మహానగరాన్ని సైబరాబాద్ వచ్చింది. దానిలో కొన్ని లక్షల మంది మన రాష్ట్ర విభజనకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చేంత స్థాయికి ఒక క్యాపిటల్ పట్టుకుంది. అలాంటిది ఆయన మళ్ళీ 2047 విజన్ డాక్యుమెంట్ ని తీసుకెళ్లి అది సంపూర్ణంగా మనందరం చెయ్య కలిపి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా తీసుకెళ్తే అది $2.2 ట్రిలియన్ ఎకానమీగా అది ముందుకెళ్తే ఆ రోజు పొట్టి శ్రీరాములు సాధించిన ఆయన బలిదానానికి నిజంగా నివాళి ఏర్పాటు చేసినట్టు అవుద్ది. మనందరం కంకణబద్దులై ఉందాం. నా వైపు నుంచి సంపూర్ణంగా ఆయన స్ఫూర్తిని అలాగే విజన్ 2047ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్దులై ఉంటాం. నెల్లూరు నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు వారసులను సీఎం, డిప్యూటీ సీఎం ఘనంగా సత్కరించారు.